ఎందుకు పోయి మమ్మల్ని డివైడ్ చేస్తారు? మేము అంత హోమోజీనియస్ అనే, ఇప్పటికీ హోమోజీనియస్ అని చెప్తున్నాను కదా. నాకేడుపు వస్తుంది బాయ్, ఇప్పటికీ ఇల్లు కిరాయి ఇస్తలేరంటే. ఒక డీన్ హోదాలో, ప్రొఫెసర్ హోదాలో నేను పని చేసినప్పటికీ కూడా అంత పెద్ద యూనివర్సిటీలో ఐఎమ్ ద యంగెస్ట్ డీన్. నా వయసులో ఒక బ్రాహ్మణుడు కాలేదు డీన్గా. ఒక లా డిపార్ట్మెంట్లో ఒక డీన్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నేను చదువులు చెప్పొచ్చిన. బాబాసాహెబ్ చదువుకున్న యూనివర్సిటీలో చదువు చెప్పొచ్చిన నేను. అంతటి వాడికి నాకు ఇల్లు కిరాయి ఇవ్వలేదండి. నాకు దుఃఖం రాదా? నాకు అవమానం కాదా? నా జాతులు చదువుకున్న నేనే నా పరిస్థితి, మన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే నా ఊర్లో ఉన్న మానవ మాదిల పరిస్థితి ఎట్లా ఉండాలి చెప్పండి. మేధావి వర్గం, ఓసీ మేధావి వర్గమా, బీసీ మేధావి వర్గమా? మా బతుకులు ఇంకా ఈ రకంగానే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాలా. మనవాదుల సంఖలో చేరి ప్యాకేజీ స్టార్లు అయిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలను గ్రహించండి. మనవాదు మాలలైనా సరే, మాదిగలైనా సరే, మీరంతా అగ్రకుల ఏజెంట్లే నా దృష్టిలో. ఆ సంఘాల పేరుతో పెట్టుకుంటారు.